హాయ్ హలో వెల్కమ్ టు పిన్ కౌంటర్. పుట్టుక్కు చెర డుబుక్కుమే అంటున్నాడు పొంగులెడ్డి. ప్రతిపక్షాలకి నీతులు మాత్రమే కాదు, ఏదంటే అది నేర్పడంలో ఈయన మహాదిట్ట కదా. ఈ పొంగువారి వింతవాదన ఏందో ఇందాం రండి. పొంగన్న, ఈ మధ్య నేషనల్ పాలిటిక్స్ మీదే దృష్టి పెట్టావంట, ఇంకెందుకు ఆలస్యం వేసుకో. నరేంద్ర మోడీ పరిపాలనని రాజధర్మాన్ని ఉల్లంఘించినటువంటి రాజు అని చెప్పి నువ్వు చెప్తున్నావా లేక వాజ్పేయి చెప్పాడని చెప్తున్నావా? తనకై తనే అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా పొగడతలతో ముంచెత్త చేయించుకొని ఈ ముంచెత్తేందే సర్దార్ అయిందే, రోల్ తిరగడం లేనట్టుందే, ఇంత ఆయిల్ బూయికిపోయావా? పాపం సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగానికి మారుపేరైనటువంటి ఆయన యొక్క ఆత్మ ఘోషిస్తున్నటువంటి నేపథ్యం. ఆ ఆత్మ ఘోష వచ్చి నీకు చెప్పుకుందా? తూ మంత్రకాళి అన్నట్టు అసలు భారతదేశంలో ఉన్నటువంటి జాడ్యాలకన్నిటికీ నమో మంత్రం అని చెప్పి తుప్పుకు మంత్రం వేస్తున్నాడా? ఆయన వేసే ప్రతి ప్లాన్లో మీరు ఇరుక్కుపోతున్నారు, ఇది మాత్రం కానరు గాని. హావభావాలు నిజంగా వినటానికి చూడటానికి తాత్కాలికంగా సినిమా చూసినట్టుంటుంది తప్పితే ఈ సినిమాలో పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఏం ఉండదంటావా? వీరభద్రరావు రేంజ్లో నువ్వు మాత్రం సుత్తిరిగే వరకు వాయిస్తానంటావు. వాస్తవ పరిస్థితుల్లో గుజరాత్ రాష్ట్ర ఇన్ఛార్జిగా 5 సంవత్సరాలు ఏఐసిసి సెక్రటరీగా పనిచేసిన నేపథ్యం నువ్వు చెప్పకుంటే తప్పితే ఎవరికి తెలియడం లేదు, అది మన వ్యవహారము. అయితే గుజరాత్ ఎన్ని రంగాల్లో వెనకబడిందో, వైద్యం గాని విద్యలో గాని ఆయనేమో తెగ ముందు పడింది అంటాడు, మీరేమో వేస్ట్ అంటారు. ఎంత దుమ్ము రేగితే 3 సార్లు ఎట్టా గెలిచాడు సామి. కాంగ్రెస్ పార్టీని అసలు మేము ఏం పరిపాలన చేత కాదన్నట్టు ప్రధానమంత్రి మీద వ్యాఖ్యలు చేయటం. కొంచెం మీ బ్యాక్గ్రౌండ్ చూసుకో, నీకే తెలుస్తుంది. విదేశీ విధానం ఏనే డిక్టేట్ చేయటం. మీ విదేశీ విధానం ఏంది నాయన? పాకిస్తాన్ చైనా వాడు రోజు మన ఏరియాలోకి వచ్చి పల్లీలు తినిపోతున్నారంట, నువ్వేమో ఇక్కడ బిర్యానీ కబుర్లు చెప్తున్నావు. వెలుగుతున్న భారతదేశం అని చెప్పి వీరు చేసినటువంటి నిర్వాకం చివరికి పేటికల కుంభకోణం గాని. నీ పెట్టికలో నా ఆసుపత్రి, ఈ నేషనల్ వ్యవహారం వద్దుగానే లోకల్ వ్యవహారం చెప్పు స్వామి. మొన్నటి వరకు మిమ్మల్ని బండ బూతులు తిట్టిన జగన్ పార్టీ నేతలు మీ పార్టీలోకి మళ్ళీ వస్తున్నారంట, ఏంది కదా? నేను ఇది కొత్తగా చెప్పేది కూడా కాదు. జైపూర్ చింతన్ శిబిర్లో అక్కడ కూడా మేడానికి నువ్వే పాఠాలు చెప్పావా? ఎవరిని చేర్చుకున్నా కాస్త బ్యాక్గ్రౌండ్ చూసి. బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళనే చేర్చుకుంటారంట. అల్టిమేట్ గా అధినాయకత్వం ఈ సుప్రీం. వాళ్ళు సుప్రీం అయితే మీరు మెగాస్టార్లా, ఆ రేంజ్లోనేగా ఇప్పుడు దులిపేదే. బట్ మా కోరిక ఒక కార్యకర్తగా, కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నువ్వు కరుడు కట్టావని నీకు కూడా తెలిసిపోయిందిగా. కోరిక ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులు వచ్చేటప్పుడు కొద్దిగా అందరం నలుగురం అనుకోని ముందే కంట్రోల్లో పెట్టుకునే తర్వాత జంపింగ్ ఏర్పాట్లు చేయాలంటావు. వచ్చేవాడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడో డైరెక్ట్గా ధనుష్ టు పెదరాయుడు, పెదరాయుడు టు ధనుష్. నువ్వు రామ్ గోపాలరావు డైలాగులు బాగానే కొడతావు కానీ ఇంక పోయిరా సామే. తులసిరెడ్డి కూడా నరేంద్ర మోడీ వర్షనే తీసుకుంటున్నానన్నాడు. గడ్డం ఉన్నంత మాత్రాన ప్రధాని ఉన్నట్టు ఫీల్ అవ్వద్దని ఏకంగా క్లాసే బీగుతున్నాడు. ఈ వ్యవహారం కూడా ఏందో ఇందాం రండి. తులసన్న, తమలపాకు కబుర్లు ఏమన్నా ఉంటే చెప్పురా. అదే నీతులు చెప్పేదానికి బాగుంటుంది, హితోపదేశం బాగుంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటేనే ముక్కులు పగిలిపోయే కంపు కొట్టుద్దంటావా? కానీ ఆచరించేదానికే ఇబ్బందిగా ఉంటుంది. ఆచరించేవాడు ఎప్పుడు నీతులు చెప్పళ్లే, చేసే చూపిస్తాడు. ఇక నీ నీతి వాక్యం ఏందో బోధించు. ఎన్టీఆర్ మీద ఎక్కడ లేని ప్రేమ వలకబోసినారు బీజేపీ నాయకులు. బాగా కారిపోయిందంటావా? ఎస్, డెఫినెట్గా. మొత్తానికి ప్రేమ కూడా ఒలిగితే కారణం ఖాయం అంటావు. ఎన్టీఆర్ ఈజ్ గ్రేట్. ఆ మొక్క అనకపోతే జనం నిన్ను వేస్ట్ అంటారు సామి. ఆయన్ని అందరూ మహానుభావుడు అంటారు కానీ నీ వర్షం చెప్పు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను చెప్పిందే చెప్పడం అయినా ఇంకేమైనా ఉందా? నిజంగా మోడీ గారికి కానీ బీజేపీ నాయకులకు కానీ ఎన్టీఆర్ సినిమాల గురించి తెలుసుంటే ముందు పాతాళ భైరవి చూడమంటావా? ఎన్టీఆర్ మీద నిజమైన ప్రేమ ఉంటే ఆకుసాటు పింది తడిపే అంటే స్టెప్పులు వేయాలంటావా ఏంది?
యూత్లో ఉండగా ఎంక ఇరగదీశాడులే. తెలుగుదేశం పార్టీకి కూడా ఆ హితబోధ చేయండి. టీడీపీ కంటే బీజేపీకే ఎన్టీఆర్ గురించి తెలుసంటావా? ఇక మూడవది, అవినీతికి వ్యతిరేకంగా. మీరు అవినీతికి వ్యతిరేకంగా అనకు స్వామి, నాకు ఎక్కడో వణుకుద్ది. అనుకూలంగా బాగుంటుంది. బొగ్గు నుంచి బూడిద వరకు అన్ని స్కాములు మీయేనంటగా. చాలా చాలా చింతామణి శక్తులు వల్లించారు మోడీ గారు. చింతామణి మీద నీకే పేటెంట్ ఉందా ఏంది? వాళ్ళ వాలకం చూస్తే ఎలా ఉందంటే, సైడ్కు రమ్మంటే ఫ్రీగా చూపించరా అన్నట్టుందా? చెప్పేది స్థిరంగా నీతులు, దూరేది డాష్ డాష్ డాష్. ఆ తర్వాత చెప్తే కేసీఆర్ కైన షంటింగ్సే నీకు అవుద్దని భయపడుతున్నావా? ఈ డాష్ ఏందో కనిపించవు కానీ నువ్వు అదరగొడతావే. బీజేపీ చరిత్ర చూస్తే మీకంటే బాగానే ఉందనిపిస్తుందా? ఒకవైపేమో ఆ పార్టీకి చెందినటువంటి మాజీ జాతీయ అధ్యక్షుడు అద్వానీ గురించి చెప్తున్నావా? ఆయన భీష్ముడయ్యాడంట్లే. ఇటీవలనే జైలు నుండి బయటికి వచ్చాడు అవినీతి ఆరోపణల మీద. పాపం అవినీతి చేయడంలో చాలా వీక్ అంటలే గురు. అందుకే ₹1,00,000 కక్కుర్తిపడి చెప్పకూడదు తిన్నాడు. పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఒకనాటి మీ బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మీ మాజీ ముఖ్యమంత్రి కొడుకు కూడా కంపు కొట్టించే జైల్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. నన్ను లిస్టు చదవమంటావా? నీకు దిమ్మ తిరిగి ఇలియానా బొమ్మ కనపడుద్ది. మరొక ప్రముఖ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి గారు మీ రాజశేఖర్ రెడ్డి ఫ్రెండ్షిప్తో చెలరేగే చెప్పకూడదు తిన్నాడు కదా. అంతా దొంగలేలే సామి. నువ్వు మళ్ళీ చింతామణి షకీలా కబుర్లు చెప్పమాకో. ఇంకా శవాల మీద కూడా బొరుగులు ఏరుకున్నట్లు వీళ్ళు కూడా మీ పార్టీ బ్యాచేనని కలుపుకుంటున్నావా? లేక మీకంటే వేస్ట్ అని చెప్తున్నావా? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నట్లు ఇటీ వార్త అంటావా? బీజేపీ చరిత్ర సమస్తం. ఓహో, ఏ చరిత్ర అయినా కంపు కావనే అంటావు. మీరు అవినీతి గురించి చెప్పడం ఎర్ర గురివింద తన నలు పెరుగునట్లు. అభివృద్ధికి సంబంధించి గుజరాత్ ఒక నమూనాగా, ఒక ఆదర్శంగా, ఒక మోడల్ రాష్ట్రంగా మోడీ గారు చిత్రీకరిస్తున్నారు. అసలు పండే లేనప్పుడు మేడిపండు బెటరేగా. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం. చదువుకున్నావా పాడుకున్నావా? పాడింది మాత్రం లే 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 నా రాజా, లేపమంటావా నువ్వే లేచి వస్తావా, రా 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 తులసి రా. మేడి పండు చూడ మెలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. పురుగులుంటే కడుక్కొని తింటాం కానీ నువ్వు కొత్త పాట పాడు సామి. పారిశ్రామిక రంగంలో ఖచ్చితంగా గుజరాత్ రాష్ట్రం ముందుంది. ఒరే మధ్యలో ఇదేం ట్విస్టో? అందంగా ఉన్నావు కానీ మీసాలే చండాలంగా ఉన్నాయన్నట్టుంది నీ వ్యవహారం. బాగా చెప్పావు కానీ ఇంక పోయిరా సామే. పిన్ కౌంటర్లో చిన్న బ్రేక్ తీసుకుందాము.